మీరు సండే స్కూల్ టీచర్గా పిల్లలకు వాక్యాలు నేర్పుతున్నారా, లేక కేవలం రిపీట్ చేయిస్తున్నారా? పిల్లలకు బైబిల్ వాక్యాలు నేర్పుతున్నప్పుడు వాళ్ళు వింటారు, వాళ్ళు గుర్తుంచుకుంటారా? మనం ఇచ్చే బోధన జీవితాంతం వారితో ఉండాలి. మీరు సండే స్కూల్లో పిల్లలకు వాక్యాలు నేర్పుతున్నప్పుడు వారు మర్చిపోతున్నారా, లేక మీరు చెప్పిన వెంటనే రిపీట్ చేస్తారు కానీ తర్వాత ఫర్గెట్? ఒక చిన్న పిల్లవాడు చిన్నప్పుడు నేర్చుకునే ఒకే ఒక్క బైబిల్ వాక్యం తన జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకునే సమయంలో అతన్ని కాపాడుతుంది. అదే కంఠస్థం చేసిన దేవుని వాక్యం యొక్క శక్తి. వెల్కమ్ టు ప్రజ్ఞా బైబిల్ మీడియా. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం టీచింగ్ మెథడ్స్ ఆఫ్ మెమరీ వర్సెస్. ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ 10 మెథడ్స్ పిల్లలు జీవితాంతం వాక్యం మర్చిపోకుండా చేసే టెక్నిక్స్. కంఠస్థం చేసిన దేవుని వాక్యం ఒక పిల్లవాడి జీవితంలో 5 గొప్ప మార్పులు తీసుకొని వస్తుంది. అవి ఏంటిదో మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటి ఉపయోగం ఏంటిదంటే ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ మరియు ఎదుగుదల. రెండవదిగా మనం చూసినట్లయితే జీవితకాలం యొక్క వనరులుగా పనిచేస్తాయి. మూడవదిగా మనం చూసినట్లయితే ఇవి అంతర్గతమైనటువంటి సత్యాలుగా పనిచేస్తాయి. నాలుగవదిగా మనం చూసినట్లయితే వారిలో ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, వారు ఇతరులతో పంచుకోవడానికి సహాయపడతాయి. అండ్ ఐదవదిగా మనం చూసినట్లయితే క్యారెక్టర్ డెవలప్మెంట్. ఒక వాక్యం ఒక జీవితాన్ని మార్చగలదు. మీరు నేర్పేది ఒక కంఠత వాక్యం మాత్రమే కాదు, ఒక లెగసీ. చాలా విధాలుగా కంఠత వాక్యాలు నేర్పిస్తుంటారు, కానీ మనం కంఠస్థ వాక్యాలు నేర్పించేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పెట్టుకోవాలి. ముందుగా పాఠానికి సంబంధించినటువంటి కంఠత వాక్యం. సో మనం ఏ కథను చెప్తున్నామో, ఏ స్టోరీని చెప్తున్నామో ఆ స్టోరీకి రిలేటెడ్ గా ఉన్నటువంటి కంఠత వాక్యాన్ని మనం ఎంచుకోవాలి. రెండవది ఇంకొకటి ఏంటంటే వాక్యమును బట్టి బోధించే పద్ధతిని ఎంచుకోవాలి. ఈ 10 పద్ధతులు తప్పకుండా మీ యొక్క సండే స్కూల్ పరిచయలో లేదా సిబిసి, ఈవిఎస్, సో చిన్నపిల్లల పరిచయలో తప్పకుండా ఇవి ఉపయోగపడతాయి. మొట్టమొదటిది వచ్చేసి ఏమంటామంటే యాక్షన్ మెథడ్, క్రియ పద్ధతి. కిడ్స్ డోంట్ జస్ట్ లిజన్, దే ఎక్స్పీరియన్స్. పిల్లలు వినడానికంటే చేయడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. సో ఈ పద్ధతిలో మనం ఏం చేయాల్సి వస్తుందంటే పిల్లలతో యాక్షన్ చేయించాలి. ఇది వాళ్ళ బ్రెయిన్లో ఒక స్ట్రాంగ్ మెమరీ. ఎందుకంటే మనము కంఠత వాక్యం నేర్పించేటప్పుడు ఆ పదానికి తగినటువంటి యాక్షన్ మనం చేస్తే మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చేస్తారు. సో తద్వారా ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఉదాహరణకి ఒక కంఠత వాక్యాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఇది ఒక కంఠత వాక్యం. సో పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి అనేటువంటి సింపుల్ గా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ చేద్దాం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4:13. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే సాంగ్ మెథడ్. మ్యూజిక్ అనేది కూడా ఒక మెమరీ పవర్ గా గుర్తుంటుంది. సో మనం కంఠత వాక్యాలు నేర్పించినప్పుడు వాళ్ళు గుర్తుంచుకోకపోవచ్చు, కానీ ఒక పాట రూపకంగా నేర్పించినప్పుడు వారు ప్రతి చోట ఆ పాటను గుర్తుపెట్టుకుంటారు. వాక్యాన్ని ఏం చేయాలంటే ఒక ట్యూన్లో పాడాలి. పిల్లలు దాన్ని ఏం చేస్తారంటే రిపీట్ చేస్తారు. సో మనం ఏదైనా పాట పాడుతున్నప్పుడు దాన్ని వాళ్ళు రిపీట్ చేస్తారు కాబట్టి ఒకసారి నేర్చుకున్నటువంటి పాట జీవితాంతం వాళ్ళు మర్చిపోరు. సాధారణంగా మనం చెప్పినటువంటి లెసన్స్ మర్చిపోతారు, కానీ పాటను అంత ఈజీగా మర్చిపోరు. ఒక రోజు గుర్తుపెట్టుకుంటారు, జీవితాంతం గుర్తుపెట్టారు. కాబట్టి పాట రూపకంగా పిల్లలకు నేర్పించడం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఒకసారి వీలైతే మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ ఒక పాటను కూడా మనం చూడవచ్చు. సో ఒకసారి మీరు వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. మనందరికీ కూడా చాలా సుపరిచిత లేఖన భాగం. నెంబర్ 3, 3వ పద్ధతిని మనం చూస్తున్నాం. ఇది అందరికీ చాలా సుపరిచితమైనటువంటి పద్ధతి, ఎక్కువగా మంది ఉపయోగించేటువంటి పద్ధతి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటాం కదా, దాన్ని మనం ఏమంటామంటే రిపీటింగ్ మెథడ్ అని అంటాం. మరలా చెప్పించేటువంటి పద్ధతి. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. దీంట్లో మన అందరికీ తెలిసి ఏం చేస్తారంటే టీచర్ చెప్తారు, సో పిల్లలు దాన్ని రిపీట్ చేస్తుంటారు. సో ఇది ఎక్కువ కాలంగా వాడుకలో ఉన్నటువంటి పద్ధతి, చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఉంటే మెమరీ అనేది స్ట్రాంగ్ అవుతుంది.
సో మనం పిల్లలకు నేర్పిస్తున్నాం. సో ఒకటో రోజు రిపీట్ చేయించాం, నేర్చుకున్నారు, రెండో రోజు మళ్ళీ నేర్పించాం. సో వారం రోజులు అయిన తర్వాత ఏం చేయండి, వారం రోజులుగా నేర్పించిందంతా మళ్ళీ ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా రిపీట్ చేస్తే ఎక్కువగా పిల్లలకు గుర్తుంది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండి. ఎఫెసీ 6:1. ఉదాహరణకి ఒక చిన్న టిప్ దీంట్లో మీకోసం ఇస్తుంది. ఏంటంటే ఈ రిపీటింగ్ మెథడ్ లో మనం చేయాల్సిన పని ఏం తెలుసా, మన టోన్ చేంజ్ చేస్తే ఇంకెక్కువగా పిల్లలకు ఒక గేమ్ లాగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. అంటే ఒక పదాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఫాస్ట్ గా నేర్పించాలి, ఇంకొక పదాన్ని స్లోగా నేర్పించాలి. వాళ్ళు ఫాస్ట్ గా, స్లోగా, ఒకసారి హైగా, ఒకసారి లో వాయిస్ ఇట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. సో నేర్చుకోవడానికి చాలా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. నౌ 4వ పద్ధతి, ఇప్పుడు మనము ఎరేజింగ్ ద వర్డ్ అనేటువంటి ఒక పద్ధతిని గురించి నేర్చుకుంటాం. సో ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పని చెప్పుకోవచ్చు, పదమును చేరుకుంటాం. ఈ పద్ధతిలో విజువల్ మెమరీ అనేది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. సో ఉదాహరణకు మనం చూద్దాం, ఏం చేస్తామనంటే ఒక కడత వాక్యాన్ని మనం బోర్డు మీద రాస్తాం. సో టీచర్గా ఉన్నటువంటి బోర్డు మీద ఒక కడత వాక్యం రాయండి. రాసిన తర్వాత వాళ్ళకు పిల్లలతో మనం చెప్పిస్తున్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. వెరీ గుడ్, బాగానే ఉంది. సో రిపీట్ చేస్తాము, లేకపోతే వాళ్ళు చూసి చదువుతుంటారు, బాగానే ఉంది. సో 2-3 సార్లు వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఏం చేయొచ్చు అంటే మనం కడత వాక్యాన్ని మొత్తం రాసి దాంట్లో ఫస్ట్ పదాన్ని తీసేద్దాం. ఎట్లా అంటే ఉదాహరణకి మనం ఇక్కడ చూడొచ్చు. ఉదాహరణకు ఒక కడత వాక్యాన్ని మనం తీసుకున్నాం. ఏంటిది, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, కీర్తనలు 56:3. సో ఈ కడత వాక్యాన్ని మనకు ఎరేజింగ్ వర్డ్ అనేటువంటి పద్ధతిలో ఏ విధంగా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ కడత వాక్యంలో చూడండి, భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించున్నాను, కీర్తనలు 56:3 మాత్రమే కనిపిస్తుంది. సో నాకు అనేటువంటి పదాన్ని మనం అక్కడ తుడిచేస్తాం. సో పిల్లలు రిపీట్ చేస్తారు, అంటే నాకు అనే పదం కనిపించకపోయినా అక్కడ నుండి వాళ్ళు చదువుతారు. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇంకొక పదాన్ని మనం తొలగించేస్తున్నాం. అక్కడ ఏంటిది, 2వ పదం భయము అనేటువంటి పదాన్ని మనం తుడిచేస్తాం. సో పిల్లలు ఏం చేయాలి, నాకు భయము సంభవి దినమున నిన్ను ఆశ్రయించున్నాను. సో పూర్తిగా వాళ్ళు చదువుతూ ఉంటారు. సో తర్వాత నెక్స్ట్ ఇంకొక పదాన్ని మనం తీసేస్తుంటాం, సంభవించు అనేటువంటి పదాన్ని. సో నెక్స్ట్ అని మనం ఏం చేస్తాం, దినమున అనేటువంటి పదాన్ని మనం తుడిచేస్తాం. పిల్లలు రిపీట్ చేస్తూనే ఉంటారు. సో నిన్ను అనేటువంటి పదాన్ని మనం తింటారు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే అన్ని పదాలను తీసేసిన తర్వాత చివరిగా అక్కడ ఖాళీగా ఉంటుంది, ఏముండదు. బోర్డ్ ఈజ్ ఎంప్టీ బట్ మైండ్ ఈజ్ ఫుల్. బోర్డు మీద ఏముండదు కానీ వారి జ్ఞాపకం ఉంటుంది, వాళ్ళు చెప్తారు. అక్కడ ఏం లేకపోయినా వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఎరేజింగ్ వర్డ్ అనేటువంటి పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 5వ ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి ఏంటిది అంటే డీకోడింగ్ పిక్చర్ మెథడ్. ఇది మనము పరిచర్యలో ఉపయోగించేటప్పుడు లేదా కడత వాక్యాలు నేర్పించేటప్పుడు కొన్ని పదాలకు బదులుగా మనం ఏం చేస్తామంటే పిక్చర్స్ వాడతాం. కడతవాక్యం మొత్తం నేర్పిస్తాం కానీ వాళ్ళకు రాస్తున్నప్పుడు చూపించేటప్పుడు ఏం చేస్తామంటే ఒక పదానికి బదులుగా ఆ పదం ప్లేస్ లో మనం ఒక బొమ్మను, పిక్చర్ మనం చూపిస్తాం. సో ఇది ఎందుకంటే కిడ్స్ లవ్ పిక్చర్స్. పిల్లలు బొమ్మల్ని చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో ఉదాహరణకు ఒక చిన్న కడత వాక్యాన్ని మనం చూస్తున్నాం. పిల్లలు ఏం చేస్తారంటే డీకోడ్ చేస్తుంటారు. ఒక పదానికి బదులుగా ఏముంటే మంచిగా ఉంటది అని వాళ్ళు ఊహిస్తారు. సో దానికి బదులుగా ఏముంది అనేది వాళ్ళు ఊహిస్తూ ఒక ఫన్ గేమ్ లాగా కూడా పనిచేస్తుంది, బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తుంది. వాళ్ళు ఎక్కువగా గుర్తుంచుకోవడానికి, చెప్పడానికి, పార్టిసిపేట్ చేయడానికి ఉపయోగపడతారు. సో ఉదాహరణకి ఇక్కడ ఒక కడత వాక్యం మనం చూస్తున్నాం, నీ వాక్యము నా పాదములకు దీపం. ఏంటిది అంటే మనం ఒక 3 పదాలు ఉపయోగించాం. అక్కడ ఏమన్నా చూస్తాం, నీ అనేది రాసి తర్వాత ఒక బైబిల్ అక్కడ పెట్టాం. మనం పెట్టేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, నా పాదములకు అని పెట్టేసి ఒక లాంతర్, ఒక లైట్, వెనకటి కాలంలో ఉపయోగించేది కాబట్టి తర్వాత మరియు నా అని పెట్టి మనం ఏం చేస్తున్నాం, ఒక రోడ్ అని పెట్టేసి వెలుగునై ఉన్నది, కీర్తన 119, 105 అని పెడతాం. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలకు మనం చెప్తున్నాం, సో నీ వాక్యము నా పాదములకు. సో ఇక్కడ ఏం కనబడుతుంది పిల్లలు, సో లాంతర్ అంటే ఏంటిది, మనం ఏం ఉపయోగిస్తున్నాం, వెనకటి కాలంలో ఇళ్ళలో ఏమో కరెంట్ లేనప్పుడు దీపం ఉపయోగిస్తాం. ఓకే రైట్, నీ వాక్యము నా పాదములకు మరియు నా త్రో, ఇక్కడ బాట కాబట్టి సో ఇక్కడ పిక్చర్ మనం ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, వెలుగునై ఉన్నది. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిక్చర్ ని చూసి డీకోడ్ చేస్తూ ఆ కడత వాక్యాన్ని పూర్తి చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూస్తున్నారంటే సో దీంట్లో కొత్త విషయాలు మీరు నేర్చుకుంటున్నారు అర్థం. కాబట్టి దయచేసి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనము 6వ పద్ధతి నేర్చుకుందాం, ఏంటంటే నేమింగ్ ద పర్సన్. ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదేంటంటే
క్లాస్ రూమ్ బికమ్స్ ఎ వర్స్. పిల్లలకే పదాల పేర్లు పెడదాం. ఉదాహరణకి ఒక కణిత వాక్యంలో 5 లేదా 6 పదాలు అనుకోండి. సో 6 మనం నిలబెడుతుంటాం. సో నిలబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదాన్ని మనం వాళ్ళ పేరు ఇచ్చేస్తాం. సో ఆ కణిత వాక్యం నేర్చుకునే సమయానికి మనం ఏం చేయొచ్చు అంటే ఆ పర్టికులర్ పర్సన్ కి, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, మనం సో ఈ పేరు నీది, ఈ పేరు నీది అని మన ఇంట్లో ఒక 5కి 6 మన పేర్లు ఇచ్చేస్తాం. ఇచ్చేసి ఎంత అంటే ప్రతి అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళ పేరు వాళ్ళు గుర్తుంచు. మిగతా వాళ్ళకి కూడా చెప్తుంది ఈ పేరు ఇది, ఈ పేరు మనం ఆర్డర్ ప్రకారం అందరికి పెట్టేసేసి సో ఈ పేరు ఇది అని చెప్పి ఒక కణిత వాక్యం నేర్పిస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అంతే అయిపోయిన తర్వాత వాళ్ళని జంబ్లింగ్ చేసేస్తాం, మొత్తం మిక్స్ చేసి రీఅరేంజ్ మనం చేసేస్తాం. యథావిధిగా వారు ఉన్న ప్లేస్ కాకుండా మనము షిఫ్ట్ చేస్తుంటాం. సో షిఫ్ట్ చేస్తే ఇది ఏమక్కడ ఒక టీమ్ యాక్టివిటీగా ఉంటుంది ప్లస్ లెర్నింగ్ అనేది. సో పిల్లలు ఎవరి పేరు ఫస్ట్ ఉంది అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏ పదానికి ఏ ప్లేస్ మారిపోయినప్పటికీ కూడా, ఏ స్థానానికి వాళ్ళు మారిపోయినప్పటికీ కూడా అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అందరినీ వాళ్ళ పొజిషన్స్ చేంజ్ చేసేసి ఎవరైనా ఒక అబ్బాయిని అమ్మాయిని పేరు లిఫ్ట్ ఇచ్చేసి సో ఇప్పుడు వాళ్ళని వాళ్ళ ప్లేస్ లో ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉండాలి వాళ్ళ పేర్లు చెప్తూ వాళ్ళు చెప్పాలని చెప్పొచ్చు. సో ఉదాహరణకి ఇక్కడ మనం చూడాలి. సో ఇక్కడ మీ ముందు ఒక పిక్చర్ మేము చూపిస్తాం జరుగుతుంది. ఏమనుంది, ఇక్కడ 6 పిల్లలు ఉన్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. నా తండ్రి, నేను నిజమైన ద్రాక్షావళిని, వ్యవసాయకుడు, యోహాను 15:1. సో ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పిల్లల్ని పిలిచేసి సో దీన్ని సరైనటువంటి క్రమంలో పెట్టమని చెప్పాలి. సో వీళ్ళందరూ కరెక్ట్ పొజిషన్ లో లేరు. సో ఈ కరెక్ట్ పొజిషన్ లో లేనటువంటి వాళ్ళు మనం ఏం చేస్తాం, కరెక్ట్ పొజిషన్ లో అరేంజ్ చేయమని చెప్పొచ్చు. సో ఇట్లా చెప్తే తర్వాత ఏంటంటే ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తే ఇట్లా చేస్తూ ఉంటారు. ఏంటి, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, యోహాను 15:1. సో ఈ విధంగా వాళ్ళు కరెక్ట్ ఆర్డర్ లో పెట్టమని చెప్తే అది ఉపయోగకరంగా వాళ్ళు నేర్చుకుంటారు. యాక్టివిటీగా ఉంటుంది. సో పిల్లలు కణిత వాక్యం కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎన్ని కణిత వాక్యాలైనా నేర్పించాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 7వ పద్ధతిని గురించి నేర్చుకుందాం. దీన్ని మనం ఏమంటాం, నో స్పేస్ రైటింగ్ అని అంటాం. సో ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక యాక్టివిటీ లాగా వాళ్ళ పిల్లలకి నేర్పిస్తున్నాం కణిత వాక్యం, నో స్పేస్ రైటింగ్ ఈ మెథడ్ లో. సో ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఏంటిది అంటే వాళ్ళ బ్రెయిన్ ఛాలెంజ్ అనేది ఆన్ మోడ్ లో ఉంటుంది. స్పేస్ లేకుండా మనం వాక్యాన్ని రాసి పిల్లల్ని ఏం చేయమని అడుగుతామని అంటే వర్డ్స్ డివైడ్ చేయమని అడగాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకు కాన్సన్ట్రేషన్ మాత్రమే కాదు, అబ్జర్వేషన్ అనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఎక్కడెక్కడికి డివైడ్ చేస్తే ఏ పదం వస్తుంది అది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఉదాహరణకి ఇక్కడ కణిత వాక్యం మీకు చూపిస్తాను చూడాలి. సో ఇక్కడ చెప్తున్నట్టు మాట డైరెక్ట్ గా అన్ని లెటర్స్ కలిపి ఉన్నాయి. ఒకసారి మీరు వీడియో స్క్రీన్ మీద మనకు వైట్ లెటర్స్ మనం చూస్తున్నాం. అక్కడ ఎక్కడ కూడా నేను మధ్యలో స్పేస్ ఇవ్వలేదు, స్పేస్ ఇవ్వకుండా నేర్పించడం జరుగుతుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు, కీర్తన 145:9 నుంచి మనం చూస్తాం. సో ఇప్పుడు మనం పిల్లలు ఏం అడగాలంటే పిల్లలు సో మీరు డివైడ్ చేయండి ఒక పదానికి. వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎక్కడికైనా మీరు స్పేస్ ఉంటే మంచిగా ఉంటుంది, ఏ పదం మీకు సపరేట్ గా అనిపిస్తుందని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కింద మనం చూస్తున్నాం ఏంటిది ఎట్లా డివైడ్ చేయొచ్చు, గీత పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యెహోవా అనేటువంటి పదం ఉందా, ఓకే ఇక్కడ ఒక పదం అయ్యేది కాబట్టి గీత పెడుతుంటారు. అందరికీ రైట్ గీత పెడుతుంటారు. ఉపకారి. సో ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే పదాలన్నింటినీ కూడా డివైడ్ చేస్తుంటారు. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. సో మీకు ఏ మెథడ్ బెస్ట్ గా ఉందో, మీరు ఏ విషయాలు కొత్తగా నేర్చుకుంటున్నారో కింద కామెంట్ లో తప్పకుండా చేయండి. మనం చూడబోయేటువంటి మెథడ్ ఏంటంటే 8వ పద్ధతి, ఖాళీలను పూరించేటువంటి పద్ధతి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇది మన చాలా అందరికీ కూడా పరిచయమైనటువంటి ఒక పద్ధతి మాత్రమే. చాలా సార్లు మీరు కూడా ఉపయోగించుంటారు. మీరు ఎన్నిసార్లు ఉపయోగించారో లేదో ఒకసారి మీరు కామెంట్ లో తెలియజేయండి. సో ఇక్కడ దీంట్లో మనం ఏం చేస్తుంటే ఒక కణిత వాక్యం మనం రాస్తూ మధ్యలో మనం ఏం చేస్తుంటే ఖాళీలను వదిలిపెడుతుంటాం. యాక్టివ్ పార్టిసిపేషన్ ఇది పిల్లల్లో రీకాల్ పవర్ ని పెంచుతుంది. ఒక కణిత వాక్యం వాళ్ళు నేర్చుకున్న తర్వాత మధ్యలో ఎక్కడ మిస్ అయిపోయినటువంటి పదం ఉంటుంది కదా, ఆ పదాన్ని వాళ్ళు రాయాలి. సో వాళ్ళు మిస్ అయిపోయిన దాన్ని వాళ్ళు రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక కణిత వాక్యం ఇక్కడ రాస్తారు, ఇది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. సింపుల్ గా ఉండేటువంటి కొన్ని కణిత వాక్యాలు మాత్రమే నేను ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. వాళ్ళు చాలా కణిత వాక్యాలు మీరు కూడా రాయొచ్చు, నేర్పించవచ్చు. సో ఉదాహరణకి నేను ఏం చేశానంటే మనం ఇక్కడ చూడవచ్చు, ఆదియందు డాష్ భూమి ఆకాశములను స్పేస్ ఆదికాండం 1:1. సో ఏంటిది అనేది పిల్లలకు నేర్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్నిసార్లు మీరు రిపీట్ చేయించండి ఫస్ట్ లోనే, లేదంటారా వాళ్ళు వాక్యం తీసి చదువుకనక రాయమని చెప్తే సో వాళ్ళు పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే బైబిల్ ఓపెన్ చేసి వాళ్ళు చూసి ఆ వాక్యాన్ని లేఖన భాగాన్ని వాళ్ళు రాస్తుంటారు. సో ఎక్కడెక్కడ మిస్ అయిపోయిన పదాలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో ఇట్లా వాళ్ళు చూస్తారు, సెర్చ్ చేస్తారు,
వాళ్ళు రాస్తారు, చదువుతారు. సో ఇన్ని విధాలుగా చేయడం ద్వారా మెమరీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ ఫర్ టీచింగ్ మెమరీ వర్సెస్. సో ఇది కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి మీరు ఏ విధానాలు, మీరు ఏ పద్ధతులు నేర్చుకుంటున్నారో. సో మీరు ఈ విధంగా చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఉపయోగించాల్సినటువంటి పద్ధతి ఏంటిది అంటే పజిల్ మెథడ్. సో పజిల్స్ అనేది చాలా పిల్లలకు ఉపయోగపడుతుంటాయి, చాలా ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఆట రూపకంగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుందంటే లెర్నింగ్ బికమ్స్ ఎ గేమ్. వర్డ్స్ ని పీసెస్ గా కట్ చేయండి. వాక్యం తీసుకుందాం, పేపర్ మీద రాయండి, ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క షేప్ లో మీరు కట్ చేయండి. షేప్స్ మరి గుర్తుపెట్టుకోండి. షేప్స్ గా కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పిల్లలకి మొత్తం మిక్స్ చేసేసి ఈ పిల్లలకి ఇచ్చేసి అరేంజ్ చేయమని చెప్పాలి. సో పదాన్ని చదువుకుంటూ అరేంజ్ చేయాలి. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఒక గేమ్ లాగా ఉంటుంది, కానీ ఇది ఒక డీప్ లెర్నింగ్ మెథడ్. కిడ్స్ కంప్లీట్ చేస్తారు, సింపుల్, కానీ నేర్చుకుంటారు. సో ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీకోసం ఒక చిన్న ఉదాహరణ నేను ఇక్కడ పెడతాను. సో ఇక్కడ కొన్ని షేప్స్ ఉన్నాయి, కొన్ని భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది, షేప్స్ గా కట్ చేస్తాం. సో పిల్లలకి మనం ఏం చేయొచ్చు అంటే నేర్చుకోమని చెప్దాం. ఎట్లా నేర్చుకుంటారు ఏందనేది మనం చూడొచ్చు. సో ఇట్లా కట్ చేసిన వాటిని మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళ పిల్లలు సో ఈ విధంగా జాయిన్ చేస్తారు. ఒక దగ్గర మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఆ షేప్స్ అన్నిటి కూడా దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కణిత వాక్యాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇట్లా దగ్గరికి తీసుకొని వస్తారు, లేదా ఇట్లా స్ట్రైట్ గా పొడుగు కావాలంటే పొడుగు వస్తారు. అంటే మనం ఏ షేప్ లో మనం కట్ చేసామో ఆ షేప్ ప్రకారం తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎట్లా ఉంటుందంటే పిల్లలకు ఒక గేమ్, వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతారు, నేర్చుకుంటారు. ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఒక లాస్ట్ మెథడ్ మనం ఉపయోగిస్తున్నాం. దానికంటే ముంచిన రిక్వెస్ట్, ఇది కేవలం సండే స్కూల్ టీచర్స్ కానీ మాత్రమే కాదు, సిబిసి టీచర్స్ లేకపోతే విబిఎస్ టీచర్స్ అని మాత్రమే కాదు. మీ ఇంట్లో ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ పేరెంట్ యూ కెన్ టీచ్ టు యువర్ చిల్డ్రన్. సో ఇక్కడ మనం ఫైనల్ మెథడ్ ఏంటిది అంటే తప్పు పదాలను సరి చేసేటువంటి పద్ధతి, స్క్రాంబుల్ వర్డ్స్ అని అంటాం. సో ఇది కూడా చాలా ఎఫెక్టివ్ మెథడ్. ఇది ఏంటిదంటే బ్రెయిన్ వర్కౌట్. సో పిల్లల యొక్క బ్రెయిన్ ని షార్ప్ చేస్తుంటారు. ఎట్లా అనంటే వర్డ్స్, పదాల్లో ఉన్నటువంటి ఆ లెటర్స్ ని మనం ఏం చేయాలి, మిక్స్ చేయాలి. సో ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, పదాలను ఏం చేయాలంటే కొన్ని విభజించేసి షేప్స్ ప్రకారం డివైడ్ చేసి పజిల్ మెథడ్ గేమ్ లాగా ఉంటుంది అని అనుకున్నాం. కణితవాక్యం ఉంటుంది, దాంట్లో అక్కడక్కడ మనం ఏం చేస్తాం, కొన్ని పదాల్లో ఉన్నటువంటి అక్షరాలను మనం మారుస్తుంటాం, అక్షరాల పొజిషన్ మనం మారుస్తుంటాం. సో బ్రెయిన్ వర్కౌట్ మెథడ్ మెమరీని వాళ్ళు బూస్ట్ చేస్తుంది. సో ఇంకో రకంగా చెప్పాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అని అంటాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి ఈ మెథడ్ ఉపయోగించడం ద్వారా. సో మీ పిల్లలు ఎక్కువగా డెవలప్ కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లో వాళ్ళు డెవలప్ కావాలంటే ఈ మెథడ్ మీరు చక్కగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఉదాహరణకు మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను చూడండి. సో ఒక కణిత వాక్యాన్ని పూర్తిగా రాస్తుంటాం, కానీ కొన్ని పదాలను మనము గజిబిజిగా రాస్తుంటాం. సో ఇప్పుడు మనం పిల్లలకి పేపర్ ముందర పెట్టి లేకపోతే వాళ్ళు రాసిన వాళ్ళ చేతుల్లో పెట్టేసి వీటిని సరిగా రాయండి పదాలు, మీరు ఏం రాస్తారు అన్నప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇట్లా రాయాలి, ఏం చేయాలి. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆది యందు, ఓకే అక్కడ ఉంది, బాగానే ఉంది, వెరీ గుడ్. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డూ దేవు అన్నది మనం రాసాం, కరెక్ట్గా రాయలేదు. ఈ సరైన పద్ధతిలో లేని పదాలు వాళ్ళు ఏం చేయాలంటే సరి చేయాలి. సో వాళ్ళు చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డూ వు దే, నో రాంగ్, వు డే వు డూ దే రాంగ్, దే డూ వు రాంగ్, దే వు డూ ఓ రైట్, ఓకే దేవుడు అని పదాన్ని వాళ్ళు కరెక్ట్గా రాస్తారు. సో భూమి ఆకాశంలో సృజించు. సో ఈ విధంగా పదాలని వాళ్ళు ఏం చేస్తారు, సరి చేస్తుంటారు. అక్షరాలను కరెక్ట్ పొజిషన్ లోకి తీసుకుని రావడం ద్వారా వాళ్ళు పదాలని సరి చేస్తూ కణిత వాక్యం నేర్చుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము అని అంటే 10 కణిత వాక్యాలు నేర్పించేటువంటి మెథడ్స్ మనం నేర్చుకున్నాం. సో ఈ 10 మెథడ్స్ కూడా చాలా ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంటాయి. సో వీటిని మీరు మీ పరిచయంలో ఉపయోగించండి. నెంబర్ 1 యాక్షన్ మెథడ్, నెంబర్ 2 సాంగ్ మెథడ్, నెంబర్ 3 రిపిటేషన్ మెథడ్, నెంబర్ 4 erasing a word, నెంబర్ 5 decoding the picture method, నెంబర్ 6 naming the person, నెంబర్ 7 no space writing, నెంబర్ 8 fill in the blanks, నెంబర్ 9 puzzle method, and final method number 10 is scrambled words. సో ఇప్పుడు మీకందరికి కూడా ఒక సీక్రెట్, ఒక్క మెథడ్ కాకుండా డిఫరెంట్ మెథడ్స్ మీరు మిక్స్ చేయండి. ఏజ్కి సరిపోయేటువంటి మెథడ్స్ మనం 4 సంవత్సరాల వాళ్ళకి
15 సంవత్సరాల వాళ్ళకి ఒకే రకమైనటువంటి మెథడ్స్ వాడతామంటే కుదరదు. సో వాళ్ళ ఏజ్ని బట్టి మనం మెథడ్స్, కాబట్టి ఏజ్కి సరిపోయేటువంటి మెథడ్స్. మరియు ఇక్కడ చేయాల్సిందంటే రిపిటేషన్ ప్లస్ ఫన్ బ్యాలెన్స్ అనేది కూడా ఉండాలి. టీచర్గా మీరు చెప్పే ప్రతి వాక్యం ఒక విత్తనం లాంటిది. ఈ 10 మెథడ్స్ కనుక మీరు ఉపయోగిస్తే ఆ విత్తనం ఒక గొప్ప వృక్షవనంగా మారుతుంది. The Lord is my shepherd, I shall not want. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని సండే స్కూల్ టిప్స్ కోసం మా ఛానల్ ప్రగ్మా బైబుల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.